టన్నల్ వర్క్స్ కూడా లోపల జరుగుతున్నాయి. దాని నుంచి కూడా ఇంట్రాక్షన్ పెట్టారు సార్. టన్నల్లో కూడా వర్క్స్ జరుగుతున్నాయి సార్. పైన సార్ ఆ టన్నల్ వర్క్స్ నుంచి కూడా మనకి ఇక్కడికి ఇంట్రాక్షన్ అక్కడ ఆల్రెడీ ఉన్నారు లోపల. ఆన్లైన్లో కొంత మాట్లాడేది ఉన్నారు సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతారు ఆన్లైన్లో? అక్కడ ఆల్రెడీ ఉన్నారు సార్. ఇక్కడ మనం ఇక్కడికి లైవ్ ఇచ్చాం సార్. సార్ అన్ని ఇక్కడే ఇక్కడే సార్. ఇక్కడ 1.5 కిలోమీటర్లో మనకి అక్కడ యాక్చువల్గా ఈ బండింగ్ వర్క్ జరుగుతుంది సార్. రిటైనింగ్ వాల్ జరుగుతుంది. ఇక్కడైతే ఇప్పుడు మనకి సైడ్ వాల్ క్లోజ్. నమస్కారం సార్. ఏంటో నీ పేరేంటా? అమిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి సార్. ప్రెసిడెంట్ బొమ్మరాజు గ్రామం సార్. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? నాకు 5 ఎకరాల 40 సెంట్లు సార్. నీ ఏరియా ఎంత ఉంది? నా ఏరియా దాదాపు 1300 ఎకరం సార్. బొమ్మరాపురం చెరువు కింద. ఏ చెరువు ఇది? గండి చెరువు సార్. గండి చెరువు 4500 ఆయకట్టు సార్ మొత్తం. దేని కింద వస్తుంది? వెలుగుంట కింద వస్తుంది. కింద 2 కిలోమీటర్ల కింద పోతుంది. గోడలకు రీప్లేసింగ్ అయితే సార్. ఏంటంటే 1000 అడుగు చేసినా నీళ్లు పడటం లేదు సార్. ఇప్పుడు చెరువు గున్నీళ్ళు వస్తాయి. నీళ్లు ఉన్నాయి సార్. మొన్న నిండింది వర్షాలలో. గ్రౌండ్ వాటర్ పెరిగింది. గ్రౌండ్ వాటర్ పెరిగింది. ఎంత ఉంది ఇప్పుడు గ్రౌండ్ వాటర్? 15 పైపులు 18 పైపులకు వస్తున్నాయి సార్. అంటే 180 అడుగులు 190 అడుగులు. 15 మీటర్లకు వచ్చిందా? 15 మీటర్లు కాదు, ఇంకా ఎక్కువ సార్. ఏంటో నువ్వు రైతు? ఎక్కడ? వీరారెడ్డి సార్. వీరారెడ్డి. సంవత్సరం బాగానే రైతు అనుకూలంగా సార్. మార్కెట్ కూడా ఇప్పుడు మొత్తం ఈ ఏరియాలంతా ఏ పంటలు వేస్తున్నారు? పత్తి మిరప వేస్తున్నారు. అరటి బొప్పాయి. అరటి కూడా బొప్పాయి ఉంది. ఇంకా పళ్ళే ఉన్నాయి. ఇంకా బత్తాయి ఉంది, నిమ్మ ఉంది. ఈ ప్రాజెక్ట్ గ్రౌండ్ వాటర్ వల్ల ఆర్టికల్ తప్పుగా అడిగారు రైతులందరూ నమ్మకంగా ఉన్నారు సార్. అరటి కూడా మంచిగా బాగా మంచిగా. ఇంకా క్వాలిటీ పెరగాల, ఇంటర్నేషనల్ క్వాలిటీ రావాలి. వస్తేనే దీనికి రేట్ వస్తుంది. కొంచెం రైతుల్లో కూడా ఇంకా అవేర్నెస్ రావాలి, అవగాహన పెరగాలి, అవగాహన పెంచాలి. ఏంటంటే ఈ నీళ్ళు వచ్చాయి సార్. త్రాగునీటి సమస్య తీరిపోతుంది, సాగునీరు 2 తీరిపోతాయి సార్. ఏదో మీరు శంకుస్థాపన చేశారు, మీ చేతుల మీదుగా నీళ్లు వదలాలి సార్. కానీ ప్రజల సురకాల వాంఛ. ఇక్కడే శంకుస్థాపన చేశా, ఇక్కడే చేస్తున్నా. కానీ ఈ నియోజకవర్గం ఓట్లేలా కదా. కొందరికి తెలుసుకున్నారు సార్. మొన్న దుర్మార్గుల పాలన చూసారు 5 ఏళ్ళు. ఒక ఛాన్స్ వస్తారని ఈ తర్వాత తెలుసుకున్నారు. ఈ ఖచ్చితంగా ఎలక్షన్ బాబు సార్ గెలిపిస్తాం సార్. ఏం చెప్పండి విషయాలు? దుర్మార్గులు కాంక్రీట్ చేసుకుంటే తూకం వేసుకుంటే జనాలు పనులు చేయలేదు. 2500 కోట్లు డబ్బులు పే చేయాల్సి చేయకుండా, పనులు చేయకుండా నేరుగా పోయి ఇనాగరేషన్ చేయడం జాతికి అంకితమైన మోసం చేసి. ఏంటయా మీరేంటి ఇక్కడ? VDR ప్రాజెక్ట్స్ అడ్వైజర్స్. మీరమ్మా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్. ఇప్పుడు లైనింగ్ అంతా కూడా ఎంత వేస్తున్నారు పర్ డే? ఎన్ని? 200 రన్నింగ్ మీటర్లు. 200 రన్నింగ్ మీటర్లు వేస్తున్నారు. 120 మీటర్లు సార్. ఇది థిక్నెస్. అవును, ఒకే మిషన్ లేదు సార్, మన దగ్గర 7 TMలు ఉన్నాయి సార్. 7 పెట్టాలి. ఈ రీచ్ లో 7 ఉన్నాయి సార్. అదర్ రీచెస్ కూడా సైమల్టేనియస్ గా చేయరు కదా. చేస్తాం సార్. బెడ్ లైన్ వేస్తారు. ఎంత లెంగ్త్ వేస్తారు బెడ్ లైన్? డెప్త్ ఎంత? 120 సార్. అది 120. ఇది స్టాండర్డా లేకపోతే దీనికంటే ఎక్కువ కూడా వేస్తుంటారా? లేదు సార్, స్టాండర్డ్. హౌ మెనీ క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వస్తుంది? 11,580 క్యూసెక్స్ పర్ డే. 11,580 అంటే 1 TMC. 1 TMC సార్. యాక్చువల్లీ ప్రాజెక్ట్ డిజైన్ చేస్తుంటే ఇప్పుడు ఫ్రూట్ఫుల్ అవుతాను సార్. 1 TMC 45 days డ్రా చేసి మనం నల్లమల సాగర్లో స్టోర్ చేసి
గివింగ్ లైక్ సార్ నల్లమల సాగర్ ఎంత ఉంది మొత్తం? 53.85 టీఎంసీ సార్. అంటే నల్లమల సాగర్ 2-3 రిజర్వాయర్లు కలిపి ఉంది అన్న. ఒకటే రిజర్వాయర్లు 3 గ్యాప్స్ క్లోజ్ చేస్తాం సార్. గ్యాప్స్ సుంకేసుల, ఉన్నాయి కదా. పొట్టిపడియా, కాకర్ల సార్ 3 గ్యాప్స్ క్లోజ్ చేస్తే మనకి ఆ రిజర్వాయర్ ఫామ్ అయింది సార్. దాంట్లో మనము లైవ్ స్టోరేజ్ వచ్చి 43 సార్. అంటే మ్యాక్సిమం అంతవరకే పోగలుగుతాం, ఇంకా హైట్ పోగలుగుతాను. ఇంకా టోటల్ న్యాచురల్ అంతకన్నా 244 FRL సార్. అంతకన్నా పోతే సబ్మర్జెన్స్ రాదు సార్, ఎక్కువ అయిపోతుంది. సబ్మర్జెన్స్ ఎక్కువ. ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉంది సబ్మర్జెన్స్? ఇప్పుడు సార్ ఇది 4 షోర్లో సార్ 11 విలేజెస్ ఉన్నాయి సార్. ఒకవేళ ఇంకా ఎక్కువ పోతే ఎన్ని విలేజ్ పెరుగుతున్నాయి? ఎవరి 5 టీఎంసీ స్టాటిస్టిక్స్ అంటే నమస్కారం. ఇక్కడ ఎవరు సూపర్వైజర్? ఎవరు? నువ్వా? సురేష్. కరెక్ట్గా పనులు చేస్తున్నారా? కన్సాలిడేషన్ కరెక్ట్గా అవుతుందా? ఎంత పర్ డే ఎంత చేయగలుగుతున్నారు? ఎన్ని క్యూబిక్ మీటర్ చేయగలుగుతున్నారు? క్యూబిక్ మీటర్ అంటారా ఎట్లా? రన్నింగ్ మీటర్ ఎంత చేస్తున్నారు? 200 మీటర్స్. నెలకి యావరేజ్ చెప్పిన మనం 5,500 వేస్తాం సార్. లైనింగ్ వచ్చి టోటల్ మనకు 1 lakh క్యూబిక్ మీటర్స్ ఉంది సార్. 6 months ప్రోగ్రెస్ పెట్టుకొని మనం మంత్లీ 5,500 చొప్పున 16 కిలోమీటర్లు ఉంది సార్. కిలోమీటర్కి 5,500 ఇప్పుడు ఇంకెంత వేయాలి ఇప్పుడు సార్. ఇప్పుడు లైన్ ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఈ మంత్ స్టార్ట్ చేస్తాం సార్. లైన్ ఎంత వేశారు ఇప్పటికి? 4.6 నుంచి 5.3 700 మీటర్స్ వేస్తుంది సార్. ఇంకా వేయాలి. లైనింగ్ వచ్చి సైడ్ వాల్ ఉంది సార్. దీంట్లో సార్ సైడ్ వాల్ వచ్చి 1,80,000 క్యూబిక్ మీటర్లు ఉంది సార్. అవుట్ ఆఫ్ దట్ మనం 60,000 కంప్లీట్ చేసాం సార్. ఇప్పటికి మే ఎండ్ కంతా సైడ్ వాల్ అయిపోతుంది సార్. జూన్ ఎండ్కు లైనింగ్ కంప్లీట్ చేస్తాం సార్. జూన్కి అంతా కంప్లీట్ చేసి కస్టమర్ ప్రాజెక్ట్ హ్యాండ్ అవుట్ చేస్తాం.